2050 నాటికి సార్ మనం వరల్డ్ నెంబర్ 1 ఆర్థిక శక్తి ఎదుగుతాం అనేది ఒకటి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ లేదంటే వచ్చే న్యూస్ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2014 దాకా చేసిన అప్పులకి 2014 నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులకి ఇంకా డబుల్ ఎక్కువైనాయి ఈ స్పాన్ ఆఫ్ తక్కువ టైంలో. ఇది కూడా మనకి లోతైన అవగాహన లేకుండా చేసే మాట్లాడే మాటలు. మొట్టమొదటి గుర్తించాల్సింది అప్పు లేకుండా ఒక పేద కుటుంబం కానీ పేద దేశం కానీ ఎదగలేదు. యథాస్థితి కొనసాగించాలంటే ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, దాంతో కొమ్మనగా ఉంటాం. కానీ పెరగాలి అంటే పెట్టుబడులు కావాలి. ఇల్లు కట్టాలి, పెట్టుబడి కావాలి. రోడ్లు వేయాలి, పెట్టుబడులు కావాలి. విద్యుత్తు పెంచాలి, పెట్టుబడులు కావాలి. పేద దేశం అంటే డబ్బులు లేవనే అర్థం. పేదరికం అంటే ఏంటి? డబ్బులు లేవని కదా. కాబట్టి అప్పు అనివార్యం. అప్పులు సమస్య కాదు. రైట్ వేలో 2 రకాలుగా ఉపయోగించాలి. ఒకటి, మీరు చెప్పినట్టుగా ఎందుకు ఉపయోగించారు? అప్పు చేసి పప్పు కూడా తింటే చాలా ప్రమాదం. నేను వాళ్ళు తినేసి వాళ్ళు ఖర్చు పెట్టేసి పిల్లల మీద అప్పులు భారం పెడితే పిల్లలు నాశనం అవుతారు. అప్పులతో ఆస్తిని పెంచితే, ఆదాయాన్ని పెంచితే పిల్లలకి అది భారం కాదు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. పిల్లల ఆదాయం ఇవాళ 10,000 రూపాయలు అంటే రేపు 50,000 రూపాయలు మనిషి అవుతాడు. రెండోది, అప్పుల భారం మన స్తోమత తగ్గట్టుగా ఉండాలి. ఉదాహరణకి జాతీయ ఆదాయంలో అప్పుల శాతం ఎంత ఉన్నది? జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పుడు సహజంగా అప్పులు చేసే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి నిన్న 1,00,000 ఉంది, వాళ్ళ 1,50,000 అయిపోయింది, ఎలా పెరిగిపోయిందంటే కాదు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడాలి నిన్నటితో పోలిస్తే ఇవాళ. అంచేత ఊరికే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా రాజకీయంలో కానీ మీకు వాదనలో కానీ నాకు కన్వీనియంట్గా ఉన్న అంశాలు తీసుకుంటున్నప్పుడు సమగ్రంగా మనం చెప్పాం. కొంత అర్థం కాక కొంచెం గడుసైన వాదన చేయడం కోసం చెప్పని సమగ్రంగా పరిశీలించకుండా ఊరికే ఇలా చూస్తాం కాదు, ఇలా చూడాలి. సమ్యక్ దృక్పథం కావాలి. ఆ రకంగా చూస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అప్పుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. అంటే ఇండియన్ యూనిట్గా తీసుకుంటే భారత ప్రభుత్వం యూనియన్ ప్రభుత్వం ఉదాహరణకి కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు పెరిగింది. ఎందుకంటే ఆదాయాలు తగ్గిపోయిన ప్రభుత్వాలు, ఖర్చు పెరిగిపోయింది. ఆరోగ్యం కోసం ఖర్చు పెరిగింది, సామాన్యుల్ని కష్టంలో ఆదుకోవడం కోసం ఖర్చు పెరిగింది. అయినా కూడా భారతదేశం చాలామంది ఆర్థికవేత్తలు మీరు ఇంకా ఖర్చు పెట్టినని చెప్పి గట్టిగా కూడా చేశారు. మన ప్రభుత్వం చాలా క్రమశిక్షణ పాటించింది. అవసరమైన ఖర్చు పెట్టింది కానీ పిచ్చిగా విచ్చలవాడిగా ఖర్చు పెట్టాల. అమెరికా లాంటి దేశాలు విచ్చలవాడిగా ఖర్చు పెట్టడం వల్ల ఇవాళ ప్రపంచంతో ద్రవ్యోల్బణం వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి మొట్టమొదటిది. రెండోది, అయినా కూడా మన ఖర్చు పెరిగింది ఎందుకంటే ఆదాయం తగ్గింది కాబట్టి. 9.2% జాతీయ ఆదాయంలో ఆ సంవత్సరం మనం అప్పులు పెరిగినాయి ఆ సంవత్సరం. కానీ గత 2 ఏళ్లలో ప్రపంచం అంతా గందరగోళంగా ఉన్న కాలంలో ఆ 9.2ని ఈ సంవత్సరం 5.8కి తీసుకొచ్చారు. బడ్జెట్లో కేటాయించింది 5.9కి వెళ్ళాలని. 5.9 కంటే ఇంకా 1% తగ్గించారు. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం అయినా కూడా వచ్చే ఏడాది 5.1కి మార్గం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆర్థికంగా చాలా క్రమశిక్షణ పాటిస్తున్నారు, దానిలో అనుమానం లేదు. ఉన్న పరిస్థితుల్లో మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలు అద్భుతంగా చేస్తున్నాయి. ఒరిస్సా తీసుకోండి. ఒరిస్సాలో దేశంలో చాలా అద్భుతమైన రీతిలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు చూపెడుతున్నారు. ఒరిస్సా చిన్న రాష్ట్రం, వెనకబడ్డ రాష్ట్రం. యూపీ తీసుకోండి, చాలా వెనకబడ్డ రాష్ట్రం, పేద రాష్ట్రం. 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు చూపెడుతున్నారు. అంటే రోజువారీ వచ్చే ఆదాయంతో పోలిస్తే రోజువారీ ఖర్చు 74,000 కోట్ల రూపాయలు తక్కువ. ఆ డబ్బంతా ఎటు వెళ్తుంది? పెట్టుబడులు కలిపాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఇతర రాష్ట్రాలు చాలా వరకు తీసుకోండి, ఇష్టం వచ్చి దుబారా ఖర్చులు పెట్టేస్తున్నారు. వచ్చే ఆదాయం ఎంతైతే ఖర్చు ఎంత, రోజువారీ ఖర్చు, పెట్టుబడులకు కాకుండా. కర్ణాటక బాగుండేది పూర్వం. కర్ణాటక కూడా అదే పనిగా తాయిలాలు ప్రకటించేసి ఇప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చులు పెరిగిపోయినాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ జాతీయ స్థాయిలో ఖచ్చితంగా బాగుంది. పార్టీలను పక్కన పెట్టేద్దాం, నిజాయితీగా మాట్లాడదాం. కొన్ని రాష్ట్రాల్లో బాగుంది, కొన్ని రాష్ట్రాలు విశృంఖలంగా ఉన్నాయి.